For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ డిఎస్సి ఎస్జిటి సిలబస్కు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అకాడమీ పుస్తకాల ఆధారంగా, ఇంకా డ్రాఫ్ట్ పుస్తకాల ఆధారంగా వాటిని అనుసరించి మనము ఈ సైకాలజీ షార్ట్ రివిజన్ నోట్స్ను తయారు చేయడం జరిగింది. అయితే ఇది మొత్తం ఎన్ని పేజీల్లో ఉంటుందంటే, మొత్తం ఇది A3 సైజులో 6 పేజెస్లో మనం తయారు చేయడం జరిగిందనమాట. ఈ A3 సైజ్ అంటే మనకి పాఠశాల పుస్తకాలు ఏవైనా తీసుకున్నప్పుడు వాటి ఓపెన్ చేస్తే ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉంటుందన్నమాట A3 పేపర్ సైజు. సో ఇలాంటి పేపర్స్లో మనము 6 పేజెస్ని మనం తయారు చేసామన్నమాట. సో మనం డబుల్ సైడ్ ఒకవేళ చేయించుకుంటే 3 పేపర్స్లో కంప్లీట్ అవుతుంది జెరాక్స్. ఒకవేళ సింగిల్ సైడ్ చేసుకొని గోడకు అంటించుకొని చదువుకోవాలనుకుంటే 6 పేజెస్ ఉంటుందన్నమాట. సో ఆ రకంగా మనము గోడకు అంటించుకొని రివిజన్ చేసుకునే విధంగా వీటిని తయారు చేయడం జరిగిందనమాట. ఇంకా ఎందుకు ఇలా తయారు చేసామంటే, ఎప్పుడు కూర్చొని చదివి బోర్ కొట్టినప్పుడు అలా నిలబడి కాసేపు వీటిని రివిజన్ చేసుకొని రీకాల్ చేసుకోవడానికి, తర్వాత చదివి ఇట్లా నిద్ర వచ్చేటప్పుడు కానీ అలా లేచి వాకింగ్ చేసి కొద్దిసేపు అట్లా నిలబడి చూసుకునేదానికి అనుకూలంగా మనము ఈ సైకాలజీకి సంబంధించినటువంటి నోట్స్ని A3 పేపర్ సైజులో పోస్టర్స్ లాగా మనం తయారు చేయడం జరిగిందనమాట. సో వీటిని జెరాక్స్ చేసుకొని బోర్డు కంటించుకొని చదువుకోవచ్చు. ఇలా మొత్తాన్ని మనము రోజుకు ఒక పేపర్ అయినా కనీసం చూసుకుంటే మనం మొత్తానికి 6 పేజెస్ ఉంటాయి కాబట్టి 6 డేస్లో మొత్తానికి పూర్తయిపోతుంది. అయితే ఇవన్నీ కూడా ఎందుకోసము అంటే, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇవి సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మెటీరియల్ కాదు. ఒకవేళ మెటీరియల్ అయితే మనకి డీటెయిల్గా అన్ని విషయాలు ఉంటాయి, కానీ ఇది మెటీరియల్ కాదు, షార్ట్ రివిజన్ నోట్స్ కాబట్టి మనకు ఖచ్చితంగా ఏమైతే అవసరమో అదంతా ఉంటుందన్నమాట. సో కాబట్టి దీన్ని ఇంకా మీరు ఇప్పుడు క్లాసులు వింటారు కాబట్టి ఈ నోట్స్ గురించి మీకు ఇంకా పూర్తిగా ఇప్పుడు తెలుస్తుందన్నమాట. సో మొత్తం మనము 6 పేజెస్లో రాసాము. రోజుకొక పేపర్ని 2 వీడియోలు చొప్పున మనం తయారు చేసుకుంటాం. 6 డేస్లో మొత్తం కంప్లీట్ అయ్యే రకంగా చూసుకుందాం అనమాట. ఇప్పుడు మనం వికాసం, క్రీడలు, ఆటలకు సంబంధించిన విషయాలు, తర్వాత సహజ సామర్థ్యము, ఇంకా ఆత్మభావన, స్వీయ జ్ఞానం, వీటి గురించి, అదేవిధంగా వైఖరులు మరియు దృక్పథాల గురించి మొత్తం డిస్కస్ చేస్తాము. స్టార్ట్ చేద్దాం. వికాసంకి సంబంధించి క్రీడలు, ఆటలు. అయితే యుఎన్ఓ ప్రసాదించినటువంటి బాలల హక్కులలో ఆటలాడుకునే హక్కు కూడా ఒకటి. బాలల శారీరక, బౌద్ధిక, మానసిక, సాంఘిక ఉద్వేగాల వికాసాలకు ఆటలు ఎంతో ముఖ్యమైనవని, వారి సంక్షేమం, శ్రేయస్సు కొరకు వారిని ఆటలలో పాల్గొనేటట్లు చేయటం పాఠశాల బాధ్యత అని యూనిసెఫ్ పేర్కొంది. పిల్లలు వారుండే ప్రాంతాలలో వారందరూ కలిసి వారికంటూ ఒక సంస్కృతిని ఏర్పరచుకుంటారు. అంటే వారికంటూ ఒక భాష,
సంకేతాలను నియమ నిబంధనలను ఏర్పరచుకుంటారు. ఈ బాలల సంస్కృతిని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్ట్రీట్ కల్చర్ అని పేర్కొన్నారు. 7 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి పిల్లలు వారున్న ప్రాంతాలలో స్వేచ్ఛగా ఆడుకోవడం పిల్లల స్ట్రీట్ కల్చర్కు నిదర్శనం. బాలల స్ట్రీట్ కల్చర్ ఒక పర్యవేక్షణ లేకుండా వారి సమూహాలకే పరిమితమై ఉంటుంది, గోప్యమై ఉంటుంది, రహస్యమై ఉంటుంది. ప్రస్తుతం ఈ బాలల వీధి సంస్కృతులు కనుమరుగవుతున్నాయన్నట్టే భావిస్తున్నారన్నమాట. అయితే స్ట్రీట్ కల్చర్ అంటే బాలల వీధి సంస్కృతులు కనుమరుగవుతున్నాయని టీవీలు, వీడియో గేమ్స్, ట్యాబ్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు బాలల స్ట్రీట్ కల్చర్ను కనుమరుగు చేస్తున్నాయని, బాలలు ప్రకృతి రాహిత్య అస్వస్థతకు లోనవుతున్నారని రిచర్డ్ లోవ్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు. నేచర్ డెఫిసైట్ డిసార్డర్ NDD అనేటువంటి స్థితికి లోనవుతున్నారని రిచర్డ్ లోవ్ అనేటువంటి శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు. మరియా మాంటిసోరీ శిశువు బొమ్మలనేటువంటి పరికరాలతో ఏర్పరచుకునేటువంటి పని ప్రపంచాన్నే క్రీడ లేక ఆట అని అంటారు అని చెప్పింది. బొమ్మల ద్వారా వారి పరిసరాలను, అందులోని వ్యక్తులను గురించి వారంతట వారే నేర్చుకుంటారు, అవగాహన చేసుకుంటారు. ఇప్పుడు క్రీడల గురించి రకాలు చూసుకుంటే కనుక శారీరక క్రీడలు. మనకు శారీరక క్రీడలు ఫస్ట్. ఈ శారీరక క్రీడలు సంవేదన చలనాత్మక ఆటలు అంటే ఫిజికల్ ప్లే అని కూడా అంటాము. పిల్లలు పరిగెత్తడం, గెంతడం, చేతులు తిప్పడం, పల్టీలు కొట్టడం, మెట్లు ఎక్కడం, దొర్లటం, దాక్కోవడం, కనుక్కోవడం వంటి వాటిని శారీరక క్రీడలు లేక ఆటలతో మనం చెప్పడం జరుగుతుంది. ఈ రకం ఆటలు పిల్లల జ్ఞానేంద్రియ వికాసానికి, శారీరక అంగాల సమన్వయానికి దోహదపడుతుంది. ఇవి సాధారణంగా శారీరక వికాసానికి కూడా దోహదపడతాయి. పిల్లలు తెలియకనో ఇష్టపడో ఇలాంటి శారీరక క్రీడల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఇలాంటి ఆటలను ఇతరుల సహకారంతో ఆడటం జరుగుతుంది. ఇవి వారి సామర్థ్యాల స్వీయ మదింపునకు తోడ్పడతాయి. ఇది చాలా ముఖ్యమైన క్రీడ. దీనికై ఎలాంటి వ్యయము లేనప్పటికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఇవి మంచి శారీరక వికాసానికి తోడ్పడగలవు. తర్వాత అన్వేషణాత్మక క్రీడ. ఈ రకం ఆటలో శైశవంలోని పిల్లలు తమ శరీర భాగాలను అన్వేషించుకోవటం, తమ జుట్టును లాక్కోవటం, వేళ్లను చీకటం, తమ జ్ఞానేంద్రియాలను తాకటం, ఆటల ద్వారా విసరటం, పగలగొట్టి అందులోని భాగాలను పరిశీలించటం, పుస్తకాలు, వార్తాపత్రికలలోని బొమ్మలను చూడటం, వాటిని గుర్తించటం లాంటి మొదలగు పనులతో ఆనందం పొందుతారు. తర్వాత అనుకరణ క్రీడలు. ఇమిటేటివ్ ప్లే. శైశవ దశలోని బాలలు తమ చుట్టూ ఉన్నటువంటి వారు చేసే కృత్యాలను అనుకరిస్తూ సంతోషిస్తారు. పెద్దవారు చదువుతున్నటువంటి పుస్తకాలను చదవటం, చీపురుతో ఇంటిని ఊడ్చటం, గరిటెలు గంటెలతో వంటలు చేస్తున్నట్టు నటించడం, పెన్నులు క్రేయన్లతో బొమ్మలు గీయటం లాంటి వాటిని చేయడంతో సంతోషపడతారు. వాటితో మాట్లాడడం లాంటివి చేస్తూ మగపిల్లలైతే ఖాళీ డబ్బాలను, పెట్టెలను వాహనాలతో పోల్చి వాటితో నడుపుతారు. ఇదంతా కూడా అనుకరణ క్రీడల కిందకు వస్తుంది. తర్వాత మేక్ బిలీవ్ ప్లే. ఈ రకం ఆటలకు పిల్లలు శైశవ అంతానికి ఆడడం ప్రారంభిస్తారు. బొమ్మలకు ప్రాణం ఉందని భావిస్తారు. వాటికి స్నానాలు చేయిస్తారు, పాలు పట్టించడం, దుస్తులు వేయటం, ఆహారం తినిపించడం మొదలైనవి చేస్తారు. ఇంకా వినోదదాయక ఆటలు అంటే పిల్లలు గేయాలు పాడటం, అభినయించటం, కథలు చెప్పటం, వినటం, టీవీలు చూడటం, డ్యాన్సులు చేయటం, పుస్తకాలలోని బొమ్మలు చూడటం, ఇతరులను అంటే ఆట, కుంటి ఆట లాంటి క్రీడల్లో పాల్గొని ఆనందాన్ని, వినోదాన్ని పొందుతారు. తర్వాత ఏకాంత క్రీడ అంటే శైశవంలో పిల్లలు ఆడుకునే ఆటలకు నియమ నిబంధనలు ఉండవు. ఇవి స్వేచ్ఛగా, యథేచ్ఛగా, స్వతసిద్ధంగా ఆడుకుంటారు. పిల్లలు ఈ దశలోని వారికి ఇష్టమైనటువంటి ఏ ఒక్క నిర్బంధము లేకుండా ఆడుకుంటారు. కానీ వీరు సాధారణంగా ఒంటరిగా ఆడుకుంటారు. అందుకే వీరి ఆటలను ఏకాంత క్రీడలు అంటారు. వీరు ఇతర పిల్లలతో కలిసి ఆడుకోరు, వారికి సహకారం తీసుకోరు, వేరే వాళ్ళ సహకారం తీసుకోరు. ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడాలు జరగవు. ఆటలు సామూహికంగానూ ఉండవు. ఈ రకమైనటువంటి క్రీడ ఒంటరి ఆటను సూచిస్తుంది. పిల్లలు ఒంటరిగానే ఆడుటకు ఇష్టపడతారు, సంతోషపడతారు. బొమ్మలే వారి మంచి స్నేహితులు. ఇటువంటి సమయంలో పెద్దలు పిల్లలు ఆడుకోవడాన్ని ప్రోత్సహించడం వారి వికాసానికి ఎంతగానో తోడ్పడుతుంది. బాలలు రోజులో ఏదో కొంత సమయంలో మాత్రమే ఈ ఏకాంత క్రీడ ఆడుకోవడం జరుగుతుంది. తర్వాత సమాంతర క్రీడ. శైశవ దశ అంతంలోనే పిల్లలు ఇతర పిల్లలు ఆడుకోవడాన్ని గమనిస్తారు. తర్వాత తాము కూడా అలాగే ఆడుకోవాలని అనుకుంటారు. ఇతర పిల్లలు ఆడే ఆటలను వీరు అనుకరిస్తూ ఆడటం వలన వీటిని సమాంతర ఆటలు అంటారు. ఉదాహరణకు పాఠశాలలో పెద్ద పిల్లలు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడుతున్నప్పుడు చిన్నపిల్లలు వాటిని చూసి ఆడుతారు. ఇంకా సంసర్గ క్రీడలు అంటే
శైశవ దశ పూర్తయి బాల్య దశ ప్రారంభమవుతున్నప్పుడు అంటే సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వయసులో సమూహాలతో ఆడుకోవడం ప్రారంభిస్తారు. అయినప్పటికీ వారు వ్యక్తిగతంగా స్వతహాగా ఆడుకోవడానికే మొగ్గు చూపుతారు. ఉదాహరణకు చెప్పాలంటే పిల్లలు ఇసుకలో సమూహాలతో ఆడుకున్నప్పటికీ ఎవరికి వారు భవంతులను కోటలను నిర్మించడంలో నిమగ్నమై ఉంటారు. ఇక్కడ పిల్లలు సమూహంలో ఉన్నప్పటికీ ఎవరి ఆటల్లో వారు పూర్తిగా లీనమై ఉంటారు. ఇది కొంతవరకు వ్యక్తిగతమైనప్పటికీ ఇతర పిల్లల సహాయ సహకారాలను కోరుకుంటారు. శిశువు ఏకాంతర ఆట నుంచి సామూహిక క్రీడకు ఒక కీలకమైన సంక్రమణ దశగా ఈ ఆటని పేర్కొంటాం అనమాట. కాబట్టి సంసర్గ క్రీడ అని అంటాం దీన్ని. ఈ దశలో పిల్లలు స్నేహితులను ఏర్పరచుకొనుటకు అనువైనది ఈ దశ. ఇది భాషా వికాసానికి, సృజనాత్మక ఆలోచనకు మరియు ఊహాత్మక ఆలోచనకు కూడా దోహదపడుతుంది సంసర్గ క్రీడ. తర్వాత సహకార క్రీడ. పూర్వ బాల్యంలో ఏకాంతంగా ఆడుకోవటం సర్వసాధారణం. పూర్వ బాల్యం అంతానికి పిల్లలు వారికి అనుగుణంగా ఆటల్లో నియమాలను ఏర్పరచుకుంటూ మార్చుకుంటూ ఆడే ఆటలను ఇష్టపడతారు. నియమాలు లేదా షరతులతో కూడినటువంటి ఆటలలో 4 సంవత్సరాల వయసులోపు పిల్లలు పాల్గొనలేరు. ఉత్తర బాల్యంలోని పిల్లలు బోర్డు గేమ్స్, కార్డు గేమ్స్, మొదలైనటువంటి అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ ఇట్లాంటి మొదలైనటువంటి ఆటల్ని ఆడి ఆనందించగలరు. ఈ ఆటల్లో పిల్లలు ఆ ఆట ఆడుటకు సంబంధించినటువంటి నియమాలను, షరతులను తెలుసుకొని వాటిని పాటించగలరు. పెద్ద పిల్లలు నిర్దిష్టమైనటువంటి నియమాలు గల ఆటలను ఆడుతూ ఆనందించగలరు. అంటే పిల్లలు పెరుగుదలతో పాటు ఆటల సరళి కూడా మారుతూ ఉంటుంది. ఈ రకం ఆటలు ఆడే పిల్లల్లో మానసిక, సాంఘిక, శారీరక, ఉద్వేగ, నైతిక వికాసాల పరిపక్వతకు దోహదం చేస్తాయన్నమాట ఈ ఆటలు. సహకార ఆటలు కావచ్చు. తర్వాత పోటీ క్రీడ. ఉత్తర బాల్య దశ ప్రారంభానికి దాదాపు 5 సంవత్సరాల వయస్సులో చేరుకున్నప్పుడు నియమ నిబంధనలతో కూడినటువంటి జట్టు క్రీడలు ఆడుటకు సిద్ధంగా ఉంటారు. ఈ వయస్సులోని పిల్లలు స్నేహితులతో, పెద్దవారితో మరియు ఉపాధ్యాయులతో కొత్త ఆటలు నేర్చుకోవడంలో చురుగ్గా ఉంటారు. ఇటువంటి ఆటల్లో వారు ఆరోగ్యకరమైనటువంటి పోటీ తత్వాన్ని పెంపొందించుకొని ఇతర పిల్లలను అధిగమిస్తారు. పిల్లల యొక్క నైపుణ్యం మరియు దక్షతను పరీక్షించబడి స్నేహితులు, ఉపాధ్యాయులు మరియు పెద్దల చేత గుర్తించబడేటట్లు ప్రవర్తిస్తారు. ఇలాంటి పోటీ క్రీడలు బాలల్లో ఆత్మగౌరవాన్ని, వాస్తవ స్నేహాన్ని పెంపొందిస్తాయి. నెక్స్ట్ వ్యక్తపరిచే క్రీడ. ఇది పేరుకు తగ్గట్టుగానే పిల్లలు ఆటలాడుకునేటప్పుడు వారి సొంత అభిప్రాయాలను, భావాలను వెలిబుచ్చడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఆటల్లో డ్రాయింగ్ పేపర్స్, వాటర్ కలర్స్, క్రేయాన్స్, రంగుల పెన్సిళ్ళు, బంకమన్ను, నీళ్లు, స్పాంజి, బొమ్మలు తయారు చేయి మొదలగు కృత్యాలన్నీ కూడా ఉండి నమూనాలు తయారు చేయడము ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇతర సంగీత వాయిద్యాల ద్వారా లయబద్ధమైన శబ్దాలను జనింపజేయటకు సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయి దీంట్లో. ఇలాంటి కృత్యాలు అన్నీ పిల్లలు వారి యొక్క సంవేదనలు, కోరికలు మరియు సామర్థ్యాలను వ్యక్తపరచడానికి దోహదపడతాయి. కాబట్టి దీన్ని వ్యక్తపరిచే క్రీడ అని అంటాం. నెక్స్ట్ నైపుణ్య క్రీడ. పిల్లలు పరిసరాలలోని వస్తువులను తమ ఆటలలో వినియోగిస్తూ ఆనందపడుతూ ఆడే ఆటలే నైపుణ్య క్రీడలు. శైశవ దశ నుంచే పిల్లలు వివిధ వస్తువులను, పరికరాలను ఉపయోగిస్తూ ఆటలు ఆడటం ప్రారంభిస్తారు. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో లేదా పెద్దవారితో ఇంట్లోని వస్తువులతో కూడా ఆడుతూ ఉంటారు. అంటే ఆడే వస్తువులు కాకపోయినప్పటికీ ఆడుతూ ఉంటారనమాట ఆ వస్తువులతో కానీ, వ్యక్తులతో కానీ. వయస్సు పెరిగే కొద్దీ పజిల్స్ మరియు యంత్ర నిర్మితమైనటువంటి బొమ్మలతో, బ్యాట్ బాల్ వంటి వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఈ విధమైన ఆటలు పిల్లల యొక్క ఊహాశక్తిని, సృజనాత్మకతను ప్రేరేపించి వారిని వికాసవంతంగా అభివృద్ధి చెందేటట్లు చేస్తాయి. తర్వాత నాటకీకరణ క్రీడలు. బాలలు ఉదాహరణకు దొంగ, పోలీస్, చిల్లర కొట్టు, దుకాణదారుడు, ఖాతాదారుడు, ఉపాధ్యాయుడు, విద్యార్థులు, బస్ డ్రైవర్, కండక్టర్ వంటి పాత్రలను అనుకరిస్తూ, నటిస్తూ ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఇది నాటకీకరణ ఆటలు. ఇంకా తర్వాత ఒకరి బదులు ఆడే ఆట. అది చూసుకుంటే కనుక పిల్లలు పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ కదలలేని స్థితిలో ఉన్నటువంటి పిల్లల ఆటలు ఆడలేని పరిస్థితుల్లో వేరే పిల్లలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఆటల్లో పాల్గొనే ఆటలను సోరగేటివ్ ఆటలుగా పరిగణించవచ్చు. ఇటువంటి ఆటను పిల్లవాని బదులు వేరొకరు తన తరపున ఆడటం వలన పిల్లవాడు ప్రేరణ పొంది ఆనందానికి లోనవుతాడు. ఉదాహరణకు దీపావళి సందర్భంగా పిల్లలు ఇతరుల బాణాసంచా కాల్టను చూసి తన కళ్ళతో గమనించి ఆనందపడతాడు. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఆట. ఇక ఆటలకు సంబంధించి వివిధ వికాసాలు, డెవలప్మెంట్స్ చూసుకుంటే కనుక ఆటలు శారీరక, సంవేదన, చలనాత్మక వికాసం చూసుకుంటే ఆటలు సూక్ష్మ కండర మరియు స్థూల కండరాల చలనానికి మరియు నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయి. పిల్లలు కొన్ని శారీరక కదలికలను కేవలం సంతోషం కోసం మాత్రమే చేస్తారు. ఉదాహరణకు వస్తువులను కిందకు పడవేసి ఆనందించడం, అదే కృత్యాలను మరలా చేయటం లాంటివి. ఈ కృత్యాలు సరళత్వం నుంచి కఠిన స్థాయి వరకు సంబంధించినవిగా ఉండి శారీరక వికాసానికి దోహదపడతాయి. శారీరక వికాసం అనేది ఆటల వల్లనే సంభవిస్తుంది. ఆటకు సంబంధించినటువంటి ప్రాథమిక ఫలితము పిల్లలకు సంతోషాన్ని అందించడం. ఇంకా ఉద్వేగ వికాసం చూసుకుంటే పిల్లలు ఆటలాడుకుంటున్నప్పుడు పంచుకోవడం, ఒకరి పట్ల ఒకరికి సంరక్షణ, సహకార భావాన్ని కలిగి ఉంచడం,
అలవర్చుకోవడం జరుగుతుంది. ఆటలు ఆడుతున్నప్పుడు నియమ నిబంధనలు పాటిస్తూ వారి గురించి ఆశించిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ప్రవర్తిస్తారు. వ్యక్త్యంతర సంబంధాలు విజయవంతంగా కొనసాగించుటకు తగిన ఉద్వేగ పరిణితిని పొందుతారు. తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ పిల్లలతో బోర్డు గేమ్లు కానీ క్రికెట్ బాల్ గేమ్స్ ఆడిన పిల్లల్లో ఆత్మగౌరవం ఎంతగానో వికసిస్తుంది. పిల్లలు తల్లిదండ్రులతో వారి ఆనందాన్ని సంతోషాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తే, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తే వారి పట్ల శ్రద్ధ వహించినట్లు సందేశం అవుతుందన్నమాట అది. సో అందువలన ఆటలు వాళ్ళ పిల్లల్లో ఆశించినటువంటి ఉద్వేగాలను ఆవేశాలను అదుపు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాసం చూసుకుంటే, పిల్లల ఆటల మరియు క్రీడల వల్ల మానసిక ప్రేరణ పొందుతారు. పిల్లల ఆటల వల్ల జ్ఞానాన్ని కూడా పొందుతారు. ఆటలు లేదా క్రీడలు ఆడినప్పుడు వారిలో ఆలోచనను, స్మృతి, నిర్ణయాధికారం, సమస్య పరిష్కారం, సృజనాత్మకత ఆలోచన మరియు ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలను వినియోగించుకుంటారు. కనుక పిల్లలు సమస్య పరిష్కారంలో వారి ఆలోచన సామర్థ్యాలను మరియు స్మృతిని ఉపయోగించగలరు. ఆటలు, పజిల్స్ మొదలగు వాటిలో పాల్గొన్నప్పుడు వారు సమస్య పరిష్కారాన్ని నైపుణ్యాలను పెరుగుతాయి. ఇంకా ఆటలాడుతున్నప్పుడు పిల్లల భాషను ఉపయోగించడం జరుగుతుంది. భాషా సామర్థ్యం కూడా ఈ రకంగా బలపడుతుంది. ఎందుకంటే పిల్లలు ఆడినప్పుడు ఇతరులతో తన భావాలను భాష ద్వారా వ్యక్తపరచవలసి ఉంటుంది. పిల్లలు ఆటలాడేటప్పుడు చేతనంగా కానీ అచేతనంగా కానీ పరిమాణం, ఆకారం, కాలం, రంగు, ప్రాదేశిక భావనలను అవగాహన చేసుకుంటారు. వివిధ వస్తువుల మధ్య సంబంధాన్ని, విద్యా సంబంధితమైనటువంటి బొమ్మలు, పదాలను ఉపయోగించడం వల్ల పిల్లల పదజాలాభివృద్ధి జరగడం జరుగుతుంది. పరిసరాలు, ప్రపంచానికి సంబంధించిన భావనల అవగాహన కూడా జరుగుతుందన్నమాట. ఇంకా తర్వాత సాంఘిక వికాసం, ఆటలు. ఇది చూసుకుంటే ఆటల వలన పిల్లల్లో పెద్ద ఎత్తున జరిగే వికాసం సాంఘిక వికాసం. మొదట శిశువు సాంఘిక వికాసం అహంకేంద్రీకృతంగా ఉంటుంది. అదే శిశువు పెరుగుతున్న కొద్దీ ఇతరులతో, తన తోటి వారితో ఆడుకోవడం ప్రారంభిస్తాడు. పిల్లలు పెరిగే కొద్దీ జట్టు కృత్యాలలో, పోటీలలో పాల్గొనటం వలన సాంఘిక వికాసానికి లోనవుతాడు. ఇతరులతో తమ వస్తువులను, ఆలోచనలను పాలు పంచుకోవటం వలన ఓపిక, సహనం, నిర్లక్ష్యం మరియు నియమాలను పాటించడం మరియు గెలుపోటములకు సంబంధించినటువంటి అంశాలను అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆటల ద్వారా పిల్లలు నియమాలు పాటించడం, రెఫరీ సంకేతాలు అర్థం చేసుకోవడం వంటి సమాజంలోని ఆచార నియమాలను పాటించడం ద్వారా సాంఘికంగా మరింత మెరుగుపడతారు. ఇంకా నైతిక వికాసం చూసుకుంటే, క్రీడలు నియమ నిబంధనలతో కూడి ఉంటాయి. కాబట్టి అందులో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిల్లలు గ్రహిస్తారు. ఆటలో నియమ నిబంధనలు పాటించకపోతే, అవి ఉల్లంఘిస్తే ఆ ఆటల నుంచి తమను వెలివేయటం, నిషేధించడం జరుగుతుందని లేదా తగిన విధంగా శిక్షించడం జరుగుతుందని అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా టీవీలలో మ్యాచ్లను, గేమ్లను చూస్తుంటారు మరియు పేపర్లలో చదువుతూ ఉంటారు. కావున క్రీడల పట్ల సరియైన అవగాహన కలిగి ఉండటం వలన నైతిక వికాసానికి, తర్వాత ఏవి తప్పులు ఏవి ఒప్పులు అని తెలుసుకోవడానికి ఇవన్నీ క్రీడలు ఉపయోగపడతాయి. కాబట్టి ఆటలు, క్రీడలు పిల్లల నైతిక వికాసానికి, మూర్తిమత్వ లక్షణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇంకా సామూహిక గతిశీలత, క్రీడలకు సంబంధించి. క్రీడలు సామూహిక గతిశీలత, ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆటలాడేటప్పుడు సమూహంలోని సభ్యులు పరస్పర మానసిక సంబంధాల ప్రతిచర్య వల్ల వారి అనుభూతుల ఉద్వేగం ఆధారంగా ఒక ఏకదృష్టిని పెంపొందించుకుంటారు. క్రీడల్లో, జట్టు పోటీల్లో సామూహిక గతిశీలతకు అది దోహదం చేస్తుంది. ప్రతి జట్టుకు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి. అదేవిధంగా పిల్లలకు ఆటల పరంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. కానీ ఆ లక్ష్య సాధన ఒంటరిగా సాధ్యం కాదు. అందుకు జట్టులో లేదా టీంలో సభ్యునిగా చేరి ఇతరులతో కలిసి ప్రయత్నిస్తే, శ్రమిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. సో ఆ రకంగా జట్టు భద్రతాపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మరియు గుర్తింపు లభిస్తుంది. టీం వలన ప్రతి సభ్యునికి వ్యక్తిగత అవసరాలు, ఆశయాలు సంతృప్తి చెందుతాయి. టీం నిబంధనల ప్రకారం టీంలోని ప్రతి సభ్యునికి బాధ్యత, విధులు మరియు స్థాయి ఉంటాయి. జట్టు నాయకత్వం పటిష్టంగా ఉండి సభ్యులందరి ఆమోదం పొందేదిగా ఉంటే ఆ జట్టు అందరి మన్ననలు పొంది విజయ పరంపరను కొనసాగిస్తూ ఉంటుంది. సాధారణంగా ఆటలు, విభేదాల మధ్య పరిష్కారం ఎట్లా జరుగుతుంది అంటే, సాధారణంగా ఆటల్లో విభేదాలు ఏర్పడడం సర్వసాధారణం. అప్పుడు టీం లక్ష్యాలను సాధించడానికి టీం లీడర్లు సంప్రదింపుల ద్వారా అవసరాలను తీర్చుకోవడానికి ఇరు వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించుకొని తమ అవకాశాలను మెరుగుపరుచుకుంటారు. ఒప్పందం అనేది సంప్రదింపులు చేయడం లేదా మధ్యవర్తిత్వం నేర్పడంలో ఏర్పడే నైపుణ్యంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. ఏ సమూహానికి నష్టం వాటిల్లకుండా ఇరు వర్గాలు లాభపడే విధంగా స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి ఇరు వర్గాలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకోసం టీం నాయకులు కొన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. విభేదాలకు కారణమైనటువంటి అంశాన్ని, దానికి గల కారకాలను చర్చించడానికి తగిన నైపుణ్యం పొంది ఉండాలి. సమస్య పరిష్కారం పట్ల ఆసక్తి ఉండాలి. తన అవసరాలను, కాంక్షా స్థాయిని తగ్గించుకొని ఇతరుల సమస్యను తన సమస్యగా భావించి సమస్య పరిష్కార మార్గం దిశగా ఆలోచించాలి.
ఒప్పందాలలో పట్టు విడుపులతో ప్రత్యామ్నాయం ఎన్నుకోవడానికి సంసిద్ధులుగా ఉండాలి. చర్చలను సఫలవంతం చేయడానికి ఆ దిశగా పరిష్కరించుకొని తదుపరి వాటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత క్రీడలకు సంబంధించిన విషయం అయిన తర్వాత ఇప్పుడు ఆత్మభావన లేదా స్వీయ జ్ఞానం, సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అంటాం. తన గురించి తాను తెలుసుకోవడం వలన ఏ వ్యక్తి అయినా మంచి జీవితాన్ని గడపవచ్చు. అందువలన ప్రతి వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆత్మభావనలో స్వీయ వర్ణన, స్వీయ గుర్తింపు, స్వీయ గౌరవం, ఆత్మగౌరవం, సామాజిక పోలిక, అంతర్గతీకరణం మరియు స్వీయ నియంత్రణ మొదలైనవి ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. స్వీయ వర్ణన అంటే తన గురించి తాను వర్ణించుకోవడమే స్వీయ వర్ణన అవుతుంది. ప్రతి మనిషి ఒక అద్వితీయ వ్యక్తి. తన ప్రవర్తన, పనిచేసే విధానం, కుటుంబంలో సమాజంలో ప్రవర్తించే విధానం వంటి అన్ని విషయాలలో వ్యక్తిగత పద్ధతులు ఉంటాయి. తన గురించి తాను తెలుసుకోవాలంటే తనలోని లోటుపాట్లను సరిచేసుకునే లేక మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే తన గురించి తాను తెలుసుకుంటే అప్పుడు తనలోని లోటుపాట్లను సరిచేసుకునే లేదా మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తన గురించి తెలుసుకోవాలంటే తన సొంత అభిప్రాయాలను, స్నేహితుల, తల్లిదండ్రుల నుంచి తన గురించి అభిప్రాయాలను, ఇతర కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. స్వీయ వర్ణనలో ఈ విధంగా అందరి అభిప్రాయాలను తెలుసుకొని తద్వారా తాను ఎలాంటి వ్యక్తి అనేది తెలుసుకోగలుగుతారు. ఒక విధంగా చెప్పాలంటే నిక్కచ్చిగా అభిప్రాయాలు వెల్లడించబడితే వ్యక్తి తనలోని బలాలను, బలహీనతలను తెలుసుకొని బలహీనతలను తొలగించి బలాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్వీయ గుర్తింపు, తన గురించి తాను గుర్తించడం స్వీయ గుర్తింపు అవుతుంది. ఇది ముఖ్యంగా 3 విషయాలను గురించి తెలియజేస్తుంది. మొదటిది తనంటే తనకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. రెండవది తనలోని సామర్థ్యాలపై అవగాహన. మూడవది తనలోని లక్షణాలు, తన వ్యక్తిగత న్యాయ నిర్ణయాలు మొదలగు వాటిని తెలియజేస్తుంది. ఇతరులు తనను గుర్తించాలని, పొగడాలని అందరూ కోరుకుంటారు. ఉన్న రంగంలో రాణించేందుకు చేసే పని తీరును ఇతరులు మెచ్చుకోవాలని తాపత్రయపడతారు. స్వీయ గుర్తింపు ఒక ముఖ్యమైన మానసిక వాంఛ. స్వీయ భావన లేదా ఆత్మభావన అనేది పిల్లల్లో ఉత్తర బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది. ఒక వ్యక్తికి తన గురించి, తన గుణాలను గురించి ఏర్పరచుకునే నమ్మకమే స్వీయ భావన. దాని గురించి బౌన్స్టర్ ఒక డెఫినేషన్ చెప్పినాడు, అదే. సో సెల్ఫ్ కాన్సెప్ట్ ఈజ్ ద ఇండివిజువల్స్ బిలీవ్ అబౌట్ హిమ్ సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఇంక్లూడింగ్ ద పర్సన్స్ అట్రిబ్యూట్స్ అండ్ ఆల్సో వాట్ ద సెల్ఫ్ ఈజ్. సో దీన్ని బౌన్స్టర్ అనేవాడు చెప్పినాడు. సో వ్యక్తి తన స్వీయ భావనను అంచనా వేసుకోవచ్చు, తద్వారా తన మూర్తిమత్వాన్ని మలుచుకోవచ్చు, ప్రవర్తనను సమాజానుకూలంగా మార్చుకోవచ్చు, సంఘం ఆమోదించబడే రీతిలో మనగలవచ్చు. కుటుంబం, పాఠశాల, సమాజం వ్యక్తి యొక్క ఆత్మభావనను ఏర్పరుస్తాయి. కుటుంబం, పాఠశాల, సమాజం అనేవి వ్యక్తి యొక్క ఆత్మభావనను ఏర్పరుస్తాయి. ఆత్మభావన ఎక్కడ ప్రారంభమవుతుంది? హమార్సిలే ప్రకారం అంటే పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది. తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మగౌరవం అంటే తనంటే తనకు ఉన్నటువంటి గౌరవం. తమను తాము గౌరవించుకొని ఇతరుల చేతను గౌరవించబడాలని వ్యక్తులు కోరుకుంటారు. సమాజంలో గుర్తింపు, గౌరవం వ్యక్తి ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మనల్ని మనం అంచనా వేసుకోవడాన్ని ఆత్మగౌరవం లేదా స్వీయ గౌరవం అనవచ్చు. స్వీయ గౌరవ వికాసం అంటే బాల్య దశ నుంచే ఇది ప్రారంభమవుతుంది. బాలల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి పాటించాల్సిన అంశాలు ఏంటంటే ప్రతికూల ఆలోచనలు వది సానుకూలంగా ఆలోచించాలి. ప్రతిరోజు తమను తాము గౌరవించుకొని ఇతరులను గౌరవించడం నేర్పించాలి. బలహీనతలను తెలుసుకొని ఇతరులతో చర్చించి వాటిని అధిగమించడానికి అవకాశాలు కల్పించాలి. ఇతరుల మీద ఆధారపడటం తగ్గించాలి. మనకు మనం విలువనిచ్చుకోవాలి. మనల్ని మనం ప్రతికూలంగా చూసుకోకూడదనేటువంటి లక్షణాలను పెంపొందించుకోవాలి. ఇక తర్వాత సామాజిక పోలిక. ఒక వ్యక్తి లేదా సమూహం యొక్క సామర్థ్యాలు, అభిప్రాయాలు లేదా ఇతర లక్షణాలు అనేవి మరొక వ్యక్తి లేదా సమూహం యొక్క సామర్థ్యాలు, అభిప్రాయాలు లేదా ఇతర లక్షణాలతో పోల్చడం సామాజిక పోలిక అవుతుంది. వ్యక్తులు తమ కంటే తక్కువ స్థాయి ఉన్నటువంటి లేదా తక్కువ సామర్థ్యం ఉన్న వారితో పోల్చుకుంటే వారి స్థాయి కూడా కింది స్థాయికి పోతూ ఉంటుంది. అలా కాక తమ కంటే ఉన్నత స్థాయి లేదా సామర్థ్యం ఉన్న వారితో పోల్చుకుంటే వారి స్థాయి కూడా ప్రస్తుత ఉన్న స్థాయి కంటే మెరుగుపడుతుంది. కాబట్టి విద్యార్థులు ఉన్నత సామర్థ్యం గల విద్యార్థులతో పోల్చుకుని వారితో కలిసి అభ్యసనం చేసినప్పుడు ఫలితాలు మెరుగ్గాను, తక్కువ సామర్థ్యం గల వారితో పోల్చుకొని అభ్యసనం చేసినప్పుడు ఫలితాలు తగ్గాయని పేర్కొన్నవాడు బ్లాంటర్. కావున విద్యార్థుల సాధన స్థాయి, ప్రేరణ ప్రయత్నాలు తగిన ప్రమాణాలతో పోల్చుకొని పోలికలకు అనుగుణంగా మలుచుకొని ఉన్నత స్థాయిని ఎదగడానికి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఇంకా అంతర్గతీకరణ లేదా అంతఃకరణ లేదా ఇంటర్నలైజేషన్ అంటే తమ నమ్మకాలను, వైఖరులను, విలువలను
సంఘటితపరిచి తనలోనికి ఇముడ్చుకునే ప్రక్రియ అంతర్లీకరణం ఇంటర్నలైజేషన్ అంటాం. ఇది ముఖ్యంగా వివిధ విషయాలను ఇతరులతో చర్చించడం ద్వారా వృద్ధి చెందుతుంది. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు పిల్లలకు మంచి రోల్ మోడల్గా వ్యవహరించి పిల్లలతో అనేక విషయాలను చర్చించాలి. వారిలో అంతర్గతీకరణ ప్రక్రియ ద్వారా ఆత్మభావనను పెంపొందింపజేయాలి. తర్వాత స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. లక్ష్యాలను సాధించడానికి వ్యక్తి తన ప్రవర్తనను తానే నియంత్రించుకునే ప్రక్రియే స్వీయ నియంత్రణ. విజయ సాధనలో ఐక్యూ కంటే స్వీయ నియంత్రణ ముఖ్య పాత్ర వహిస్తుందని డక్వర్త్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. కాబట్టి విద్యా సాధనలో స్వీయ నియంత్రణ ద్వారా ఎదురయ్యేటువంటి ఆటంకాలను అధిగమించాలి. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉద్వేగ పరిపక్వత, స్వీయ నియంత్రణకు కావాల్సినటువంటి పరిస్థితులను కల్పించాలి. తర్వాత సంస్కృతి గురించి, మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి. ఎంజే హెర్కోవిట్స్. ఇక్కడ మానవుడు అంటే ఎం, సృష్టించినటువంటి పరిసరమే సంస్కృతి. జే అంటే సృష్టించిన అంటే జనింపజేసిన, ఎంజే మానవుడు జనింపజేసిన పరిసరమే సంస్కృతి. ఆ రకంగా అనమాట. తర్వాత 1982వ సంవత్సరంలో మెక్సికోలో జరిగినటువంటి ప్రపంచ సంస్కృతి సభలో ఒక సమాజానికి గల లక్షణాలు దృఢమైన, విశేషమైన, ఆధ్యాత్మిక సంబంధమైన, మేధో సంబంధమైన మరియు ఉద్వేగ లక్షణాలను కలిగి ఉన్నటువంటిదే సంస్కృతి అని నిర్వచించారు. ఇది కళలనే కాకుండా జీవన విధానాలను, ప్రాథమిక హక్కులను, మానవ విలువలను, సాంప్రదాయాలను మరియు నమ్మకాలను తెలియజేస్తుంది అనేది పూర్తి నిర్వచనం. తర్వాత జెండర్ డెవలప్మెంట్ గురించి మనం తీసుకుంటే, జెండర్ అంటే స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలకు సంబంధించిన పదం. సాధారణంగా జెండర్ వికాసాన్ని మన భాషలో లైంగిక వికాసం లేదా లింగ వికాసం అని అనుకుంటూ ఉంటాం. కానీ జెండర్ వికాసానికి, లైంగిక వికాసానికి మధ్య గల కొన్ని నిర్దిష్ట వ్యత్యాసాలను తెలుసుకుందాం. లైంగిక వికాసం అంటే లైంగిక వికాసం శరీరానికి సంబంధించినది, లైంగిక సహజాతంకు సంబంధించినది, పుట్టుకతో వచ్చే జైవిక సహజ ప్రవృత్తి. ఇది స్త్రీ పురుష ప్రాథమిక లైంగిక అంశాలైన పునరుత్పత్తి వ్యవస్థలో గౌణ లైంగిక లక్షణాల వికాసానికి సంబంధించినది లైంగిక వికాసం. స్త్రీ పురుష లైంగిక అంశాలు మార్పునకు లోను కాదు. అయితే జెండర్ వికాసం తీసుకుంటే, జెండర్ వికాసం సమాజానికి సంబంధించినది, సమాజ దృష్టితో చూసేది, సమాజపరంగా ఏర్పడే సాంఘిక ప్రవృత్తి, దుస్తులు, భాషణ శైలి, ప్రవర్తనకు, నడవడికలకు సంబంధించినది, స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలకు సంబంధించినది. స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల మార్పులు లోనుకు కావచ్చు జెండర్ వికాసంలో. కానీ అక్కడ లైంగిక వికాసంలో గౌణ లైంగిక లక్షణాల వికాసానికి సంబంధించింది, స్త్రీ పురుష లైంగిక అంశాలు మార్పుకు లోను కావు. సో సంస్కృతికి సమాజానికి సంబంధించినది, సమాజం మానవులకు సంబంధించినది. స్త్రీ పురుషులు కలిసి ఉంటేనే సమాజం. సో మానవులు సమాజాన్ని తీర్చిదిద్దుతారు. కనుక సంస్కృతి అన్ని సమాజాలలో ఒకే రకంగా ఉండదు. ప్రస్తుత సమాజంలో కొన్ని జెండర్ పరమైన మార్పులు మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా బస్సుల్లో మహిళా కండక్టర్లు, మహిళా పైలట్లు, మహిళా రెజ్లర్లు, మహిళా పోలీసులు, ఇటీవల ఆర్మీలో కూడా మహిళలు ఆటల పోటీల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ మహిళల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనుక మారుతున్న సమాజంలో అన్ని రంగాల్లో స్త్రీ పురుష పాత్ర మారుతూ ఉంది. అయితే బాలలో జెండర్ వికాసం తీసుకుంటే, శిశువులు పుట్టినరోజు నుంచే తల్లిదండ్రులు వారిని పోషించే తీరులో జెండర్ విచక్షణ, స్త్రీ పురుష విచక్షణ కనబడుతుంది. శిశువుల కొరకు వారు కొనే వస్తువులు, అమ్మాయిలైతే గులాబీ రంగులో ఉంటుంది దుస్తులు, తర్వాత బెడ్షీట్లు, టవల్స్ మొదలైనవి ఇవన్నీ కూడా గులాబీ రంగులో ఉంటాయి. మొదటి పుట్టినరోజు పండుగలప్పుడు కూడా శిశువుకు బంధువులు, స్నేహితులు తీసుకొచ్చే బహుమతుల్లో కూడా విచక్షణ ఉంటుంది. మొదటి సంవత్సరం అంతానికి శిశువులు స్వేచ్ఛా ప్రవృత్తిని కనబరిచినప్పుడు తల్లిదండ్రులు అమ్మాయిలైతే స్వేచ్ఛా ప్రవృత్తిని నిరుత్సాహపరుస్తారు, అబ్బాయిలు స్వేచ్ఛా ప్రవృత్తిని ప్రోత్సహిస్తారన్నది మనకు తెలిసిన విషయమే. ఈ రకంగా పిల్లల్ని పెంచడం అనేది మన సమాజం మనకిచ్చినటువంటి స్థిరీకరణ ఆలోచన అంతే. తల్లిదండ్రులు అబ్బాయిలను మగవారి వలె మాటల తీరు, దుస్తులు, నడవడిక, అమ్మాయిలను ఆడవారి వలె మాటల తీరు, దుస్తులు, నడవడిక, ప్రవర్తనను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆట వస్తువులు కొనివ్వటంలోనూ విచక్షణ చూపుతారు. అబ్బాయిలకైతే కార్లు, రైళ్లు, వ్యాన్లు, తుపాకులు, అమ్మాయిలకైతే వంట సామాగ్రి, అలంకరణ సామాగ్రి కొనివ్వడం చూస్తుంటాం. అయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పూర్వ బాల్య దశను స్త్రీ పురుష పాత్రోచిత వికాసానికి క్లిష్ట వయస్సుగా గుర్తించారు. పూర్వ బాల్య దశను ఎందుకంటే, అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు జీవితానికి మొదటి మెట్టుగా చెప్పిందేమో ఉత్తర బాల్య దశని, కానీ స్త్రీ పురుష పాత్రోచిత వికాసానికి క్లిష్ట వయస్సుగా చెప్పిందేమో పూర్వ బాల్య దశను. ఎందుకంటే అబ్బాయిలైతే మగవారి వలె, అమ్మాయిలైతే ఆడవారి వలె ప్రవర్తించాలి. వారు కనబరిచే పాత్రోచిత ప్రవర్తనలను తల్లిదండ్రులు, బంధువులు, సమవయస్కులు ఆమోదించాలి. అమ్మాయిలు, అబ్బాయిలు తమ పాత్రల్లో ఇమల్లేనప్పుడు మున్ముందు జరగబోయే వికాసాలలో ఆటంకాలు, సర్దుబాటు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం.
పిల్లలు లేదా శిశువులు సాంప్రదాయబద్ధ స్త్రీ పురుష పాత్రోచిత ప్రవర్తనల అభ్యసనం ముఖ్యంగా శారీరక రూపం గురించి, ధరించే దుస్తుల గురించి, భాషణం అంటే మాట్లాడే తీరు గురించి, ప్రవర్తనల గురించి తెలుపుతుందన్నమాట. సో స్త్రీ పురుష పాత్రోచిత ప్రవర్తనలను ఏకమొత్తంగా లేక ఒకేసారిగా అభ్యసించడం జరగదు. ఇది ఒక క్రమంలో జరుగుతుంది. శిశువుల్లో కొందరు బాలురని, కొందరు బాలికలని, పెద్దల్లో కొందరు మగవారని, కొందరు ఆడవారని గుర్తిస్తారు. తాము బాలుడని లేక బాలికని తెలుసుకుంటాడు. మగవారికి అంటూ ప్రత్యేక వస్తువులు, దుస్తులు, ప్రవర్తనలు ఉంటాయని, ఆడవారికి ప్రత్యేక వస్తువులు, ప్రవర్తనలు, దుస్తులు ఉంటాయని గుర్తిస్తారు. మగవారికి అంటూ కొన్ని పనులు, ఆడవారికి అంటూ కొన్ని పనులు ఉంటాయని తెలుసుకుంటారు. తొలి బాల్యం అంతానికి బాలలు స్త్రీలు, ఆడవారు, పురుషులు, మగవారు ఎవరు అన్నటువంటి జ్ఞానాన్ని పొందుతారు. పిల్లలు లేదా బాలలు స్త్రీ పురుష పాత్రోచిత ప్రవర్తనలను తెలుసుకున్నంత మాత్రాన వాటిని ప్రదర్శించాలని లేదు. వారికి వాటిని ప్రదర్శించడానికి కావాల్సినటువంటి పరిస్థితులను, అవకాశాలను కల్పించాలి. అనుకరణ ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేరుగా అబ్బాయిలను మగవారి వలె, అమ్మాయిలను ఆడవారి వలె నటింపజేయాలి. నమూనాల వ్యక్తులను, మోడల్స్ను చూపి వారి వలె నటింపజేయమనాలి. సరైన ప్రవర్తనను ప్రోత్సహించాలి. పాఠశాలల్లో, నర్సరీల్లో, ప్లే స్కూల్లో అక్కడి ఉపాధ్యాయులు ఇచ్చే కృత్యాలు ఆటలు, పాటలు, క్రీడలు. ఉదాహరణకి అబ్బాయిలకైతే బ్యాట్ బాల్ గేమ్స్, జంపింగ్, రోలింగ్ బాల్ గేమ్స్ ఆడిస్తారు. అమ్మాయిలకైతే స్కిప్పింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, కుట్టుపనులు మొదలైనటువంటి ముగ్గులు, వంటలు ఇలాంటి వాటితో ఆడిస్తుంటారు. ఇంటిలో కంటే బడిలోనే ఆడామగ పాత్రోచిత ప్రవర్తనలు ఎక్కువగా నేర్చుకుంటారు. ప్రసార సాధనాలు, కథల పుస్తకాలు, చిత్రాలు, బొమ్మల పుస్తకాలు, టీవీలలో కార్యక్రమాలను, కంప్యూటర్ గేమ్స్, తర్వాత అడ్వర్టైజ్మెంట్లు చూడటం వలన కూడా స్త్రీ పురుష పాత్రోచిత ప్రవర్తనలు నేర్స్తారు. పిల్లలు పాఠశాలలో కానీ, తాము నివసిస్తున్న ప్రాంతంలో కానీ ముఠాలుగా ఏర్పడడం అన్నది సహజం. సో మగపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ తామున్న ముఠా సభ్యుల అభిప్రాయాలకు, వైఖరులకు, ప్రవర్తన తీర్లకు అనుగుణంగా నడుచుకోవాలి. ఈ విధంగా ఉండటం వల్ల జెండర్ వికాసం ఇంకా చురుకుగా సాగుతుంది. ఉత్తర బాల్యం అంతానికి పిల్లలు అబ్బాయిలు, అమ్మాయిలు వేరువేరు సమూహాలుగా ఏర్పడతారు. అమ్మాయిలు తమకన్నా తక్కువని అబ్బాయిలు పోల్చుకొని ప్రవర్తించడం వల్ల వారి మధ్య లైంగిక వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ భావం తోబుట్టువుల మధ్య కూడా ఏర్పడుతుంది. అబ్బాయిలు, అమ్మాయిలు తమ మధ్యనున్న ఖచ్చితమైన వ్యత్యాసాన్ని గుర్తిస్తారు. తమ అభిరుచులు, వైఖరులు, ఆటలు, పాటలు తమకే ప్రత్యేకమని భావిస్తారు. ఇలా జెండర్కు సంబంధించినటువంటి జ్ఞానం, వికాసం పిల్లల్లో సంభవిస్తుంది. పియాజే సంజ్ఞానాత్మక వికాసం, కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం పిల్లల్లో జెండర్ వికాసం క్రింది క్రమంలో జరుగుతుందని వారు పేర్కొన్నారు. మొదట పిల్లలు తాను బాలుడో బాలికో తాదాత్మ్యం చేసుకోవడం జరుగుతుంది. అంటే జెండర్ ఐడెంటిటీ జరుగుతుంది. తర్వాత తాను బాలుడో బాలికో అయినప్పుడు ఆడ, మగ అనే పాత్రోచిత భావన స్థిరత్వం పొందుతుంది. అంటే జెండర్ స్టెబిలిటీని పొందుతుంది. మార్పుకు లోను కాదని నమ్మకం ఏర్పడుతుంది. జెండర్ స్థిరత్వ భావన ఏర్పడిన తర్వాత తాను వ్యతిరేక లింగ సభ్యుల దుస్తులు ధరించినప్పటికీ, వారు చేపట్టే కృత్యాలు, పనులు చేసినప్పటికీ, వారి లక్షణాలతో నటించినప్పటికీ తమ జెండర్ నమ్మకంలో మార్పు సంభవించదని అట్లాంటి భావన ఏర్పడుతుంది. దీన్ని మనం జెండర్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ రకంగా మూడు స్టేజెస్లో పిల్లల్లో జెండర్ వికాసం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా వైఖరులు, సహజ సామర్థ్యాల గురించి మనము ఇంకొక క్లాస్లో నేర్చుకుందాం.